शुदा तेरे प्यार में रोग వెరీ ఇంట్రెస్టింగ్ ఆడియో రిలీజా పీక్ కనెక్ట్సా మజాగానే సన్నీ లియోన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఆడియో రిలీజ్కి అబ్బా వెరీ ఇంట్రెస్టింగ్. అమ్మో టాంబై ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు. హలో 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 టాంబయ్య, ఎన్నేళ్లకు అసలు నేను రోగ్ ట్రైలర్ చూస్తున్నాను టాంబయ్య. రోగ్ ట్రైలరా? ఇప్పుడు చూడటమేంట్రా? సినిమా ఎప్పుడో రిలీజ్ అయితే. సినిమా రిలీజ్ అయిపోయిందా? ఎప్పుడు? 2016 డిసెంబర్ లో. ఇప్పుడు టాంబయ్య నువ్వు ఏ రోగ్ గురించి మాట్లాడుతున్నావు? స్టార్ వార్స్ రోగ్. నేను మాట్లాడేది పూరి జగన్ తీసిన రోగ్ సినిమా గురించి. పూరి జగన్నాథ్ రోగ్ ఏంటి? కొంపదీసి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వాళ్ళు స్టార్ వార్స్ ని తెలుగులో డబ్ చేసి పూరి జగన్నాథ్ పేరు గాని వాడేసుకున్నారా ఏంటి? కాదు భయ్యా, పూరి జగన్నాథ్ రోగ్ అని ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు అన్నమాట. పూరి డైరెక్ట్ చేస్తున్నాడా? రోగ్ 1 2 1 2 కాదు భయ్యా, జస్ట్ రోగు మరో చంటిగాడి ప్రేమ కథ. ఓహో, ఈడియట్ సినిమాకి సీక్వెల్? కాదు భయ్యా, కాదు సీక్వెల్ కాదు. మరి మరో చంటిగాడేంట్రా? కొంపదీసి ఈడియట్ సినిమాలో చంటిగాడికి కొడుకు పుడితే ఆ కొడుకు స్టోరీనే ఏంటిది? మరో చంటిగాడు వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాడేంటి ఈ సినిమాలో హీరో అందరికి? ఈడియట్ కి ఈ సినిమాకి సంబంధం లేదు, ఇది సరికొత్త స్టోరీ, న్యూ స్టోరీ. ఓహో అలాగా. హీరో మళ్ళీ మన మాస్ మహారాజా రవితేజనే కదా? చచ్చా కాదు భయ్యా, ఎవరో కొత్త అబ్బాయి, ఈశాన్ అని కొత్త అబ్బాయి. కొత్త అబ్బాయా? ఇంతకీ మన ఈ రోగ్ ఇంగ్లీష్ రోగా లేక తెలుగు రోగా? ఇంగ్లీష్ రోగ్ తెలుగు రోగా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ సే? అబే డిఫరెన్స్ ఇస్ వెరీ సింపుల్ అమ్మా. ఇంగ్లీష్ రోగ్ అనుకో హీరో ప్రపంచకాన్ని కాపాడడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. తెలుగు రోగ్ అనుకో ప్రపంచం సంకన ఆగిపోయినా పర్లేదు అని పక్కన వాళ్ళ సంగతి పక్కనెట్టి కేవలం తన ప్రేమను కాపాడుకోవడానికి మాత్రమే కష్టపడుతూ ఉంటాడు. అలా సరదాగా బేవర్స్ గా పని పట్టు లేకుండా తిరుగుతూ అన్నమాట. ఇప్పుడు నన్ను డెఫినేషన్ అడగడం ఎందుకు కానీ ఒకసారి ట్రైలర్ చూసి నువ్వే ఇంగ్లీషా తెలుగు రోగా ఒకసారి చెప్పే. మరో చంటిగాడి ప్రేమ కథ. ఏంట్రా ఇది? కంపతీసి బి గ్రేడ్ సినిమానా ఏంటి? ఇది ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఏదో వస్తుంది మాట్లాడటం. ఏం మాట్లాడుతున్నావు? ఏంటంటే అసలు మాటలు? మరి ఆ షార్ట్లేంటి, ఆ బట్టలేంటి, ఆ పాటలేంటి, ఆ సీనులేంటి? బాబు తట్టుకోలేకపోతున్నారా బాబు? అంటే పూరి జగన్నాథ్ సినిమాలో మంచిగా ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటది కదా, అలా ఈ సినిమాలో కూడా ఒక రొమాంటిక్ సాంగ్. ఒక్క పాటకైతే పర్లేదురా, ట్రైలర్ మొత్తం ఆ ఒక్క పాటే చూపించేటప్పటికే అమ్మో కొంచెం కంగారు పడ్డాను అన్నాడు. ఇదిగో ట్రైలర్ మొత్తం ఒక పాట అక్కడ చూపించారు, మంచిగా సీన్లు షార్ట్లు కూడా చూపిస్తే అసలు ట్రైలర్ చూడగానే నీకు ఏమనిపించింది? ఏమనిపించింది? ఈ పాట నాకు వచ్చిందేంటి అన్నట్టు ట్రైలర్ ఎలా ఉందని అడుగుతున్నావు కదా. ఒక ఏక్ నిరంజన్, ఒక చిరుత, ఒక బుజ్జిగాడు, ఇలా మన పూరి రాసిన తీసిన ప్రేమ కథలన్నింటినీ కలిపి కొట్టినట్టు ఉంది. ఇదిగో ట్రైలర్ చూడగానే అలా కామెంట్ చేసేటట్టు అమ్మాయ్య, అసలు ట్రైలర్ చూడగానే నీకు ఏమనిపించింది ఒకసారి చెప్పు, ఏమనిపించింది? పూరి జగన్నాథ్ ఇలా తిట్ల పేరుతో సినిమాలు తీయడం ఇంకా ఆపితే బాగుండు అనిపిస్తుంది. పూరికి ఒక మెసేజ్ కూడా ఇవ్వాలనిపిస్తుంది. మెసేజా? ఏమిటో అది? పూరి వినవయ్యా నా మాట ఓసారి, చెబుతున్నాను నీ మంచి కోరి, మళ్ళీ తీయకయ్యా ఇలాంటి స్టోరీ, ఇకపై మార్చుకోలేదా నీ దారి, ఆడియన్స్ చెబుతారు నీ సినిమాలకు పెద్ద సారీ. అబ్బాబాబాబాబాబాబా, వాటే పోయాం టాంబయ్య, అసలు ఏం చెప్పావు టాంబయ్య? అసలు నీ అంకి నువ్వే వస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాడతాడు, కామెంట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. మనం చెప్పేది ఎక్కడేంటాడు? అలవాటు అయిపోయింది భయ్య, అలవాటు అయిపోయింది. మీరు కూడా ఒకసారి రోగ్ ట్రైలర్ చూసేసి ఆ రోగ్ ట్రైలర్ మన టాంబయ్య చెప్పినట్టు ఉందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఒకసారి మళ్ళీ రోగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చూడాలన్నమాట. ఓకే, నా పనిలో ఉంటాను. ఓకే, బై బై, టాటా, సీ యూ. మరో చంటిగాడి ప్రేమ కథ.